మన దేశంలో సామాన్యులకు ప్రధాన రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేలు. నిత్యం మన భారతీయ రైల్వేల్లో 2.3 కోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. అయితే 1 లీటర్ డీజిల్తో రైలు ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ద్విచక్ర వాహనం లేదా కారు కొన్నప్పుడు ఎంత మైలేజీ వస్తుందని అందరూ తనిఖీ చేస్తుంటారు. మైలేజ్ నచ్చితే వాహనాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే మనం రోజూ వాడే బస్సులు, రైళ్లు, విమానాలు వంటి ప్రజా రవాణా వాహనాలు ఎన్ని కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయనే వివరాలు చాలా మందికి తెలియదు. దాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించి ఉండరు. ముఖ్యంగా రైల్వేను భారతీయులు విరివిగా వాడుతుంటారు. ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. అయితే చాలా మందికి భారతీయ రైల్వేలు లేదా రైళ్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సమాచారం గురించి తెలియదు. ఉదాహరణకు, ప్లాట్ఫారంపై ఉన్న బోర్డుపై సముద్ర మట్టానికి స్టేషన్ ఎత్తు ఎందుకు వ్రాయబడింది? రైలు కంపార్ట్మెంట్ వెనుక X గుర్తు ఎందుకు ఉంది? 1 లీటర్ డీజిల్తో రైలు ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది వంటి మనకు తెలియని ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. మైలేజీ అనేది వాహనం యొక్క ఇంధన సామర్థ్యానికి సంబంధించినది. అంటే 1 లీటర్ ఇంధనాన్ని వినియోగించడం ద్వారా వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది